హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వారాహి కంప్యూటర్ వర్క్స్. ఈరోజు వచ్చేసి మనమైతే కొన్ని వర్క్స్ అయితే చూసేద్దాము. చాలా రోజులైంది డిజైన్స్ పెట్టి, ఎందుకంటే కొంచెం బిజీ ఉండడం వల్ల డిజైన్స్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నానండి. నేనైతే డిజైన్స్ అయితే వర్క్స్ వేస్తున్నాం, మంచి మంచి కొత్త వర్క్స్ అయితే వేస్తున్నాము. కాకపోతే వీడియో తీసే అంత టైం అయితే ఉండట్లేదు, అందుకోసం అని చెప్పేసి అయితే కొంచెం డిలే అవుతుంది. అలానే రెండు మిషన్స్ కొంచెం నాకు అలవాటు కానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని నేను వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ అయితే చేయట్లేదు. వర్క్స్ అయితే మనం మంచి వర్క్స్ అయితే వేసామండి, చాలా కొత్త డిజైన్స్. ఇప్పుడు ఆ డిజైన్స్ అయితే చూసేద్దాము. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇదండి. ఈ డిజైన్ అయితే ఎంత బాగుందో చూడండి. మనకి వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండి, ఆనంద్ గ్రీన్ అంటారు కదా, అందులో డార్క్ షేడ్. మనకి శారీ వచ్చేసి కాపర్ అండ్ పింక్ కలర్ శారీ. మనం ఇది కాపర్ జరీ యూజ్ చేసాము, పింక్ కలర్ అండ్ అలాగే కాపర్ థ్రెడ్. వర్క్ ఫినిషింగ్ చూడండి, మీరు వర్క్ ఫినిషింగ్ చూసి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఎక్కడ కానీ అవుట్లైన్స్ కానీ మనకి ఎంత బాగున్నాయో చూడండి. ఎంత మంచిగా వస్తుంది అంటే కుట్లయితే చాలా బాగుంటాయండి. స్టిచ్చింగ్ కూడా చూడండి, మనకైతే ఎంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందో అంతే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ కూడా వస్తుంది. హ్యాండ్స్ అండి, కస్టమర్ అయితే హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నారు, నిండుగా వచ్చింది చూడండి. హాఫ్ హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చింది, చాలా దగ్గర నుంచి చూపిస్తాను. ఇదంతా మనకి ముడికుట్టు లాగా వస్తుందండి. చూడండి ముడికుట్టు జరీ ఇచ్చినాం కదా, చాలా ఎక్కువ జరీ ఇస్తే ఏంటంటే మనకైతే మగ్గం లుక్ అయితే వస్తుంది. ఫ్రంట్ ఫినిషింగ్ చూడొచ్చు, బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫినిషింగ్ కూడా చూడండి, అలానే వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి, చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుందండి. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది. మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంటుందండి, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాము. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి కట్ వర్క్ అండి. ఇది కూడా అండి చాలా వేసాను నేనైతే ఈ వర్క్స్ అయితే. ఇది కూడా మనకైతే ఇప్పుడు ట్రెండ్లో ఉంది కట్ వర్క్ అండ్ ఈ డిజైన్ చాలా బాగుంది చూడండి. ఇది కూడా కాపర్ అండ్ కాఫీ మెరూన్ కలర్ అండి, కొంచెం డార్క్ మెరూన్ కలర్ షేడ్ అండ్ సిల్వర్ కాపర్ జరీ పెట్టాను. మనకి కట్ వర్క్ చూడండి, మీరు స్టిచ్చింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎట్లయితే వర్క్ చేస్తామో అదే విధంగా స్టిచ్చింగ్ కూడా రావాలి, అప్పుడే మనకైతే బ్లౌజ్ లుక్ వైజ్ చాలా బాగుంటుంది. చూడండి మనమైతే ఫీజింగ్ వేసి పల్టీ చేసేస్తామండి కట్ వర్క్స్కి. ఇది కూడా చూడండి, ఇదైతే చాలా డిఫరెంట్గా మేమైతే ట్రై చేసాము. ఇది వచ్చేసి మనకి ఈ పైన బంచ్ లాగా వస్తుందండి, ఆ బంచ్ని నేను కింద వేసాను, అప్పుడు చాలా బాగా వచ్చింది, చాలా బాగా కనిపిస్తుంది. వేసుకుంటే మనకి ఏంటంటే ఇలా కనిపిస్తుంది, ఇలా చూడండి ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఈ వేవ్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది కదా, వేసుకున్న తర్వాత చాలా బాగా కనిపిస్తుంది. మీకైతే అవుట్లైన్స్ మిస్ అవ్వడం కానీ జరి కదా అని చెప్పేసి బ్రేక్ అవ్వడం అలాంటివి అయితే ఏముండవండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి స్టిచ్చింగ్ కూడా చూడండి, మేము ఎంత బాగా చేస్తామో చూడండి. ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ నేను చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. డిజైన్స్ అయితే చాలా నీట్గా చాలా బాగుంది చూడండి. బుట్టీస్ కూడా వేసాను, ఆల్ ఓవర్ మగ్గం బుట్టీస్ అయితే. ఇదండి బ్లౌజ్. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. ఇవి కలర్ కాంబినేషన్స్ ఎలా పెట్టాను అనేది కూడా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఇంకా కొత్త నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. శారీలో అయితే సింగిల్ కలర్ అండి, ఈ మెంతి గ్రీన్ ఉంది కదా, మెంతి గ్రీన్ అయితే శారీ వచ్చేసింది. నేను ఇందులో గోల్డ్ అండ్ మెంతి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి చేశాను. ఈ డిజైన్ కూడా మనకి 2 కలర్ కాంబినేషన్స్ తోటి ఉంటుంది కాబట్టి ఇలా అండి. ఇది లైట్ అండ్ డార్క్, కొంచెము మనకి మహిందీ గ్రీన్ గోల్డ్ అనేసరికి కొంచెం దగ్గరగానే కనిపిస్తుంది కదా, ఇలా ఉంది. అయినా సింగిల్ కలర్ లాగా కనిపిస్తుంది. ఇలా ఎలిఫెంట్లు అయితే చూడండి ఎంత బాగా వచ్చినాయో, మనం ప్రింట్ తీసినట్టు వస్తుందండి. చూడండి ఎలిఫెంట్ స్టిచ్చింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. మీకు చాలా దగ్గర నుంచి చూపిస్తున్నాను నేను వర్క్ అయితే, ఫినిషింగ్ అలానే స్టిచ్చింగ్ కూడా చూడండి ఎంత ఎంబోజెడ్గా వస్తుందో. అలానే ఉంటుందండి మా దగ్గర అయితే కంపల్సరీ. వర్క్లో అయితే నో కాంప్రమైజ్, చాలా బాగా ఉంటుంది. ఎంత మనకైతే ఇది సింపుల్ డిజైన్, బడ్జెట్ ఫ్రెండ్లీ, అలానే హెవీ లుక్. ఇదండి ఈ డిజైన్ అయితే చెప్పుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కిడ్స్. ఇది 11 ఇయర్స్ అమ్మాయికి మేమైతే ఈ వర్క్ చేసాం చూడండి ఎంత బాగుందో. అసలు ఇవైతే
నేను ఇది డిజైన్ ఫస్ట్ టైం వేసానండి. ఇది లావెండర్ అండ్ పర్పుల్ కలర్ షేడ్ దారము 2 షేడ్స్ అయితే యూస్ చేశాను. ఇవైతే ఎంత బాగున్నాయి అంటే ఇలా చూస్తే తెలుస్తుంది ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి. ఫినిషింగ్ చూడండి, మీరు వర్క్ ఫినిషింగ్ చూడండి, అసలు ఎంత ఎంబోజర్డ్గా ఎంత బాగుంది. అసలు ఆ బర్డ్స్ అయితే వచ్చి అక్కడే వాలిపోయినట్టుగా ఉంది. ఎంబ్రాయిడరీ లాగా అయితే లేదు, ప్రింట్ చేసినట్టుగా ఉంది. ఎంత బాగుందో. ఆల్ ఓవర్ డిజైన్ అండి. ఈ ఆల్ ఓవర్కి మేమైతే ఇక్కడ చిన్న డ్రాప్ ఇచ్చేసి బ్యాక్ ఓపెన్ పెట్టేసాము. హ్యాండ్స్ కూడా వాళ్ళు షార్ట్ హ్యాండ్స్ అడిగారు, చిన్న పాప కదా అందుకని చెప్పేసి. ఇదైతే వర్క్ అయితే ఫుల్ హెవీ వర్క్ అండి. స్టిచ్చింగ్లో అయితే మొత్తం పోయింది మనకి. ఫ్రంట్ చూడండి, ఇప్పుడు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ బ్లౌజ్ నచ్చితే అయితే కంపల్సరీ లైక్ చేయండి. ఒకటి కంపల్సరీ నచ్చుతుందండి, డిజైన్ని చాలా బాగుంది. కంపల్సరీ అయితే ఒక లైక్ చేయండి, సరేనా. నెక్స్ట్ బ్లౌజ్ చూసి మనం నెక్స్ట్ అయితే ఇప్పుడు బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అవ్వలేదు, ఇవి వర్క్స్ అండి. మళ్ళీ నాకు బ్లౌజెస్ స్టిచ్చింగ్ అవ్వగానే ఎమ్మటే వెళ్ళిపోతున్నాయి, అందుకోసమనే ఫస్ట్ అయితే ఇలా చూపిస్తున్నాను. ఇది చూడండి ఎంత బాగుందో. ఇది కూడా నాకు పల్లూస్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నాను కదా, అందులో వచ్చిన కొత్త డిజైన్స్ అండి. ఇప్పుడు నేను చూపించిన ఒక 3 అయితే ఇది కూడా చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో. జరీ ఇచ్చేసాను, అలాగే పర్పుల్ కలర్ అండ్ లైట్ ప్యారెట్ గ్రీన్. శారీలో ఉన్న కలర్ కాంబినేషన్స్ మాత్రమే యూజ్ చేశాను. ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, దూరం నుంచి లుక్ చూపిస్తున్నాను. ఇది బ్యాక్ నెక్, ఇది వచ్చేసి ఫ్రంట్. హ్యాండ్స్ వచ్చేసి ఇలా. ఇవి కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టమన్నారు, కానీ షార్ట్ డిజైన్ని ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ డిజైన్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది, ఇక్కడ కంటిన్యూ అయ్యి ఇలా షేప్ వస్తుంది కదా, ఇక్కడ ప్లేన్గా ఉన్న బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇలా అయితే పెట్టాను. చూడండి ఎంత బాగుందో కదా. వర్క్ మీకు ఫినిషింగ్ చూడండి, ఎక్కడైనా సరే ఎంత దూరం ఇస్తున్నాం అనేది కాదండి, ఎంత బాగా వేస్తున్నారు అనేది అయితే ఇంపార్టెంట్. ₹1 ఎక్కువ కావచ్చు, బయట ఇప్పుడు 150 నుంచి స్టార్ట్ చేస్తున్నారండి ఎంబ్రాయిడరింగ్ వర్క్స్. అంత ఈజీ అయితే అవ్వదండి, అంత 150 వర్త్ గల వర్క్స్ అయితే ఎక్కడ ఉండవు. జెన్యున్గా వేసే వాళ్ళకు తెలుస్తుంది ప్రాబ్లమ్స్ ఏంటనేది. మీరు జెన్యున్గా వేసే వాళ్ళ దగ్గరనే ఎంచుకోండి. ₹10 కొంచెం ఎక్కువైనా సరే, ఎందుకంటే బ్లౌజు కాస్ట్ పెడుతున్నాం, స్టిచ్చింగ్కి ఎక్కువైతున్నాయి కదండి. స్టిచ్చింగ్తో కాస్ట్ కంపేర్ చేసుకొని మీరు వర్క్స్ అయితే వేయించుకోండి. 150-200కి సేల్ చేస్తున్నారు కదా ఆన్లైన్లో అని చెప్పేసి ఆన్లైన్లో తీసుకోవడం కాదండి. ఫస్ట్ వాళ్ళు ఎలా వేస్తున్నారు, అవుట్లుక్ ఎలా ఉంటుంది, కస్టమైజేషన్ ఎలా చేస్తున్నారు అనేది చూడండి. మల్టీ కలర్ పర్పస్లో తీసుకుంటున్నామంటున్నారు. జెన్యున్గా మనం వచ్చిన తర్వాత మనకు నచ్చదండి బ్లౌజ్ శారీ పైన పెడితే. అదే మనం కలర్ కాంబినేషన్స్ చెప్పి మనం కస్టమైజేషన్ చేయించుకుంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. ₹1 ఎక్కువైనా సరే మనకైతే లైఫ్ టైం అనేది బ్లౌజెస్ అయితే యూజ్ అవుతాయండి. ఇదండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది శారీలో ఉన్న క్లాత్ మీదనే వేసాము. కొంచెం ఇది ఇలా. ఈ శారీ కూడా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ రాయల్ బ్లూ, సిల్వర్ అండ్ గోల్డ్ కలర్, గోల్డ్ అంటే మస్టర్డ్ ఎల్లో అండి, మస్టర్డ్ ఎల్లో యూజ్ చేస్తాం. ఇలా మీరైతే అసలు ఎంత బాగుందో చూడండి. ఫ్రంట్ వీటికైతే ఓన్లీ ఫ్రంట్ బ్యాకే చెప్పారు. హ్యాండ్స్ బార్డర్ వచ్చేసి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ డిజైన్ కూడా లోటస్ డిజైన్ చూడండి ఎంత బాగుంటుందో. లోటస్ డిజైన్ అండి, సింపుల్ డిజైన్ అండి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ డిజైన్ ఇది. కానీ మనకైతే చాలా గ్రాండ్ కనిపిస్తుంది. ఈ జరీ యూజ్ చేసాం చూసారా, ఇది చూడండి ఒకసారి ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో. లోటస్ కూడా మంచిగా ఇట్లా ఫ్లవర్ కూడా ఎగ్జాక్ట్లీ లోటస్ లాగా వచ్చింది చూడండి. ఇదండి ఆల్ ఓవర్ బుట్టీస్. అలానే ఫ్రంట్ నెక్, హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చున్నారు. బార్డర్ పైన ఇలా వేస్తాం. ఇక్కడ గోల్డ్ యూజ్ చేయలేదు, సారీ బ్లౌజ్ కలర్ యూజ్ చేశాను చూడండి. జరీ పెట్టినా మనకి థ్రెడ్ పెట్టినా ఎంబోజర్డ్ అయితే ఎంబోజర్ లానే వస్తుందండి. జరీ పెడితే కొంచెం షైనింగ్ ఉంటుంది అంతే. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి చూడండి. ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే అస్సం ఉంటుంది. బ్లౌజ్ డిజైన్ అయితే చాలా చాలా బాగుంది. ఈ డిజైన్ని మల్టీపర్పస్లో చేసుకోవచ్చు అండి. కలర్స్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం మల్టీపర్పస్లో చేసుకోవచ్చు. ఇది పాట్ షేప్ వస్తుంది. వన్ సైడ్ వచ్చేసి ఫ్లవర్ డిజైన్, వన్ సైడ్ వచ్చేసి ఇలా. చాలా బాగుంది కదా. ఫ్రంట్ డిజైన్ వచ్చేసి అయితే ఇలా వస్తుంది. హ్యాండ్స్ వచ్చేసి ఇలా.
ఇది చూడండి, అవుట్లైన్స్ చూడండి ఎంత ఎంబోజ్డ్గా వచ్చిందో. నార్మల్ అవుట్లైన్ కాకుండా మనకి థిక్నెస్ వచ్చింది, అవుట్లైన్ కూడా చాలా థిక్నెస్ వచ్చింది. ఇవ్వండి డిజైన్స్. ఇందులో ఇన్ని బ్లౌజెస్లో ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ డిజైన్స్ మీకు ఎవరికైనా వర్క్ కావాలి అనుకుంటే నెంబర్కి వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. విత్ ఫ్రీ షిప్పింగ్తో అయితే కొరియర్ చేస్తున్నాము. మంచి ఆఫర్స్ ఉన్నాయండి, చాలా చాలా బెస్ట్ ఆఫర్స్లో ఉన్నాయి. మంచి